తనకు వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నారంటూ మీడియా మీద కన్నెర చేశారు అమెరికా అధ్యక్షుడు. ప్రఖ్యాత దినపత్రిక ది న్యూయార్క్ టైమ్స్ మీద ఏకంగా 1,22,000 కోట్ల రూపాయలు దావా వేశారు ట్రంప్. ఈ పత్రిక రాడికల్ లెఫ్ట్ డెమోక్రటిక్ పార్టీలతో చేతులు కలిపి తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తుందని ఆగ్రహించారు. ఈ వ్యవహారం అంతటికీ లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎన్స్టీన్తో ట్రంప్ సంబంధాలపై వచ్చిన వార్తలు కారణమయ్యాయి. మరోవైపు బ్రిటన్ పర్యటనలో ఉన్న ట్రంప్కు వినూత్నంగా నిరసన తెలిపారు కొందరు వ్యక్తులు. ఆయన బస చేసిన చోట్ల భారీ కూడ్యం మీద ట్రంప్ ఎప్స్టీన్ కలిసి ఉన్న దృశ్యాలను ప్రదర్శించడం కలకలం రేపింది. అమెరికాలోని అతిపెద్ద పత్రికల్లో ప్రముఖమైంది ది న్యూయార్క్ టైమ్స్. 174 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దినపత్రికకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పాఠకులున్నారు. ప్రస్తుతం ఈ పత్రిక మీద ఆగ్రహించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. న్యూయార్క్ టైమ్స్ పత్రికపై ట్రంప్ భారీ పరువు నష్టం దావా వేశారు. ఏకంగా $1,500 కోట్ల అంటే మన కరెన్సీలో 1.32 లక్షల కోట్ల నష్టపరిహారం కోరుతూ ఫ్లోరిడా జిల్లా కోర్టులో దీనిని దాఖలు చేశారు. ఈ పత్రిక తనను అవమానించడమే పనిగా పెట్టుకుందని ఆరోపిస్తున్నారు ట్రంప్. అమెరికా చరిత్రలోని అతి చెడ్డ వార్తాపత్రిక న్యూయార్క్ టైమ్స్. రాడికల్ వామపక్షవాదులతో కూడిన డెమోక్రటిక్ పార్టీకి ఆ పత్రిక వంతపాడుతోంది. కొన్ని దశాబ్దాలుగా అది నన్ను లక్ష్యంగా చేసుకుంది. రాజకీయంగా, వ్యక్తిగతంగా, వ్యాపారపరంగా నా ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు సమాచారంతో కథనాలను ప్రచురిస్తోందని ట్రంప్ ఆరోపించారు. అత్యంత వేగంగా క్షీణిస్తున్న న్యూయార్క్ టైమ్స్ డెమోక్రటిక్ పార్టీకి కరపత్రికగా మారిపోయిందని ధ్వజమెత్తారు అమెరికా అధ్యక్షుడు. తనకు, తన కుటుంబానికి, వ్యాపారానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారం ప్రచురిస్తోందని ధ్వజమెత్తారు. అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఉద్యమాల గురించి, అమెరికా గురించి ఆ పత్రిక అవాస్తవాలను వ్యాప్తి చేస్తోందన్నారు. న్యూయార్క్ టైమ్స్పై పరువు నష్టం దావా వేసిన గొప్ప గౌరవం తమకు దక్కిందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో ట్రంప్ ఒక పోస్టు పెట్టారు. గతంలో ఏబీసీ, CBS మీడియా సంస్థలు కూడా నాపై ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చేశాయి. ఏ విధంగా దుష్ప్రచారానికి తెగబట్టం ఆమోదయోగ్యం కాదు, అది చట్టవ్యతిరేకం కూడా. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల టైంలో నా ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ కోసం న్యూయార్క్ టైమ్స్ ఎంతో ప్రచారం చేసింది. నిత్యం ఆ పత్రిక మొదటి పేజీలో కమలా హ్యారిస్ వార్తలు పబ్లిష్ అయ్యేవి. అది అమెరికా చరిత్రలోనే ఏకైక అతిపెద్ద ఎన్నికల అక్రమ ప్రచారం అని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్తో అధ్యక్షుడు ట్రంప్ సంబంధాలపై జూలైలో న్యూయార్క్ టైమ్స్ పత్రికలో కథనాలు వెలువడటంతో ఆయన ఈ విధంగా స్పందించారు. అయితే ఈ పిటిషన్లో పస లేదని, స్వతంత్రంగా వార్తలు రాసేవారి గొంతుక నొక్కాలని చేస్తున్న ప్రయత్నాలకు భయపడబోమని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ట్రంప్ డిమాండ్ చేస్తున్న సొమ్ము ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక మార్కెట్ విలువ కంటే అధికం కావటం గమనార్హం. పాత్రికేయ రంగంలో ప్రమాణాలను పునరుద్ధరించడం, సమగ్రతను కాపాడటం తన ఉద్దేశమని ట్రంప్ చెప్తున్నారు. న్యూయార్క్ టైమ్స్పై పరువు నష్టం దావా వేయటం ద్వారా పత్రికా స్వేచ్ఛను హరించాలని, వ్యతిరేక గళాలను అణిచివేయాలని ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోందని అన్నారు. ట్రంప్ వ్యవహార శైలిని తప్పుబడితే కోర్టుకు లాగటం ఏంటని వారు ప్రశ్నించారు. ట్రంప్ వేసిన పరువు నష్టం దావాలో పుస్తక ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌస్తో పాటు న్యూయార్క్ టైమ్స్లో పనిచేసే 4 జర్నలిస్టుల పేర్లు కూడా చేర్చారు. వీరిలో 2 ట్రంప్పై ఒక పుస్తకం రచించారు. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ ప్రచురించింది. డొనాల్డ్ ట్రంప్ మీడియా సంస్థలపై దావాలు వేయటం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆయన ABC న్యూస్, CBS వంటి ప్రధాన అమెరికన్ బ్రాడ్కాస్టులపై కూడా ఇలాంటి దావాలు వేశారు. ఆ కేసుల్లో ఆయనకు అనుకూలంగా పరిష్కారాలు లభించాయి. ACB ట్రంప్తో రాజీపడి భవిష్యత్ ట్రంప్ లైబ్రరీ ప్రాజెక్టుకి $15 మిలియన్ విరాళంగా ఇచ్చింది. అదేవిధంగా CBS మాతృ సంస్థ పారామౌంట్ కమలా హ్యారిస్తో చేసిన ఇంటర్వ్యూ విషయంలో తీసుకున్న ఎడిటోరియల్ నిర్ణయాలపై వచ్చిన దావాలో $16 మిలియన్ ట్రంప్ లైబ్రరీ ప్రాజెక్టుకు ఇచ్చి రాజీ చేసుకుంది.
మరోవైపు ట్రంప్ తనను లైంగికంగా వేధించారంటూ అమెరికా మహిళా జర్నలిస్ట్ ఈ జీన్ కెరోల్ గతంలో కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన దిగువ కోర్టు 2023 మేలో తీర్పిచ్చింది. ఈ జీన్ కెరోల్ను లైంగికంగా వేధించడంతో పాటు ఆమె పరువుకు ట్రంప్ నష్టాన్ని కలిగించారంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇందుకుగాను ఆమెకు 44 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని ట్రంప్ను ఆదేశించింది. దీనిపై ఎగువ కోర్టులో ట్రంప్ సవాల్ చేయగా ఆయనకు చుక్కెదురైంది. ఈ వివాదం మొత్తానికి కారణం ఎప్స్టీన్ సెక్స్ స్కామ్. 1996లో ఈ సెక్స్ ట్రాఫికింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్తో పాటు అతని సన్నిహితురాలైన గిస్లేన్ మ్యాక్స్వెల్పై కేసులు నమోదయ్యాయి. ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్టయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. కాగా ఎప్స్టీన్తో డొనాల్డ్ ట్రంప్కు సన్నిహిత సంబంధాలున్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 1990-2000 సంవత్సరం మధ్య ఫ్లోరిడాలో వీరిద్దరూ పక్కపక్క నివాసాల్లో ఉండేవారు. 1980లో వీరిద్దరూ న్యూయార్క్ పామ్ బీచ్లో నిర్వహించే ఈవెంట్లలో తరచూ కలుసుకునేవారు. దీనిపై గతంలో ట్రంప్ వివరణ ఇచ్చారు. నాకు 15 ఏళ్ల నుంచి ఎప్స్టీన్ తెలుసు. అద్భుతమైన వ్యక్తి. అతడు కూడా నాలానే అందమైన యువతులు, బాలికలను ఇష్టపడతాడని అన్నారు. అయితే కొంతకాలం తర్వాత ఎప్స్టీన్, ట్రంప్ల మధ్య ఆర్థిక విషయాల్లో విభేదాలు తలెత్తాయి. 2006 నుంచి తనతో సంబంధాలు తెంచుకున్నానని వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారంలో ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం వివరాలు వెల్లడిస్తానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఇప్పుడు అదేం లేదని అంటున్నారు. ఈ విషయంలో ట్రంప్పై ఒత్తిడి పెరగడంతో ఆయన పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది. ఈలోపే అమెరికా పత్రికలు ఎప్స్టీన్తో ట్రంప్ రాసుకుపూసుకు తిరుగుతున్న ఫోటోల్ని, ఘటనల్ని తవ్వితీస్తున్నాయి. అమెరికా పత్రిక CNN ట్రంప్, ఎప్స్టీన్ కలిసి పాల్గొన్న పలు కార్యక్రమాల చిత్రాలు, వీడియోలను వెలుగులోకి తీసుకొచ్చింది. వీటిలో 1993లో ట్రంప్ రెండో వివాహంలో ఎప్స్టీన్ పాల్గొన్న దృశ్యాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే దీనిపై వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో 2003లో జెఫ్రీ ఎప్స్టీన్ పుట్టినరోజు సందర్భంగా శృంగారాత్మక చిత్రాన్ని ట్రంప్ పంపించారని ఆరోపించింది. దీనిపై అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏ చిత్రాన్ని పంపించలేదని, అదంతా అవాస్తవమని పేర్కొన్నారు. ఈ క్రమంలో ట్రంప్ ఆ మీడియా సంస్థలపై పరువు నష్టం దావా దాఖలు చేశారు. కొద్ది రోజుల క్రితం అమెరికా విజువల్ ఆర్టిస్ట్ మరియా ఫార్మర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై సంచలన ఆరోపణలకు దిగారు. 1995లో తాను మాన్ హట్టన్లోని ఎప్స్టీన్ ఆఫీస్లో ఉన్నప్పుడు సూటు బూటు వేసుకుని వచ్చిన ఓ వ్యక్తి తన కాళ్ల వంకే చూస్తూ ఉండిపోయారని తెలిపారు. ఇంతలో ఎప్స్టీన్ లోపలికి లేదు ఆమె నీకోసం రాలేదు అంటూ అక్కడి నుంచి తీసుకువెళ్లారని తెలిపారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, డొనాల్డ్ ట్రంప్ అని వ్యాఖ్యానించారు మరియా ఫార్మర్. ఆ సమయంలో ఆ పిల్లకి 16 ఏళ్లుంటుందా అని ఎప్స్టీన్ను ట్రంప్ అడగటం తాను విన్నానని తెలిపారు. ట్రంప్ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఏనాడు తాను చూడలేదని, కానీ ఆ రోజు జరిగింది మాత్రం తాను జీవితాంతం గుర్తుపెట్టుకున్నానని అన్నారామె. ఇదే విషయాన్ని తాను 1996, 2006లో FBIకి చెప్పినా ఇప్పటిదాకా ఆయన్ని విచారించలేదు. ఎందుకు అని ప్రశ్నించారు మరియా ఫార్మర్. మరోవైపు బ్రిటన్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి చేదు అనుభవం ఎదురైంది. ట్రంప్, ఆయన సతీమణి మెలానియా లండన్కు చేరుకున్నారు. వీరికి బ్రిటన్ రాజు చార్లెస్ ఆతిథ్యం ఇవ్వనున్నారు. రాయల్ విండ్సర్ కోర్టులో వీరు బస చేయనున్నారు. అయితే ట్రంప్ రాకకు నిరసనగా లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్తో ట్రంప్ కలిసి ఉన్న ఫోటోలను కొందరు వ్యక్తులు ప్రదర్శించారు. ట్రంప్ బస చేసిన భవనం పక్కనే ఇది చోటు చేసుకోవటం సంచలనం సృష్టించింది. ఈ దృశ్యాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంటనే స్పందించిన అధికారులు ఈ ప్రదర్శనను నిలిపివేశారు. దీనికి సంబంధించి 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా వైరల్ స్టంట్లకు పేరొందిన లెడ్ బై డాంకీస్ అనే గ్రూప్ ఈ పని చేసినట్లు తెలుస్తోంది.